హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విశ్వక్సేన్ గారి కొత్త మూవీ కల్ట్ టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీకి విశ్వక్సేన్ గారి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్ మాత్రం తరుణ్ భాస్కర్ గారు రాస్తున్నారు. ఇంకా టీజర్ ఎలా ఉందంటే ఓకే, పర్లేదు. అంటే వాళ్ళు టీజర్ రిలీజ్ చేయకముందే పిల్లలు, వీక్ హార్టెడ్ పీపుల్ ఈ టీజర్ చూడకండి అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో టీజర్ లో కంటెంట్ కూడా అలానే ఉంది. స్టార్ట్ అయిన ఒక 30 సెకండ్స్ తర్వాత నుంచి ఇంక మొదలవుతుంది నరకడాలు. సో ఇలాంటి వైలెన్స్ సీన్స్ మనం ఆల్రెడీ చాలా సార్లు చూసేసాం. చేతులు నరకడాలు, బాడీ సగంకి డివైడ్ అయిపోవడం, తల నరికి ఎగరేయడం, ఇవన్నీ ఒక 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ మనకి గోరీగా అనిపించేదేమో. కానీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అప్పుడెప్పుడో వచ్చిన 'కాంచనా' మూవీలోని ఇలాంటి ఫైట్ ఉంటుంది. అండ్ రీసెంట్ గా రవిబాబు గారు డైరెక్ట్ చేస్తున్న 'రేజర్' మూవీ అని ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో కూడా ఇలానే ఉంటుంది. బట్ వీళ్ళు ఇది ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ మూవీ అని బ్రాండింగ్ చేస్తున్నారు. ఇండియాలో ఇప్పటిదాకా స్లాషర్ మూవీస్ రాలేదా అంటే ఏమో భయ్యా, నాకైతే అంతగా గుర్తు రావట్లేదు. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో మరి ఈ మూవీ. అండ్ విశ్వక్సేన్ అయితే ఖచ్చితంగా ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. అదైతే క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్ మూవీస్ అన్ని కూడా ఫ్లాప్సే. ఈవెన్ 'ఫంకీ' మూవీని ఆ మూవీ టీం వాళ్ళు హిట్ అయింది అనుకున్నప్పటికీ అది కూడా ఫ్లాపే. సో మళ్ళీ ఒక మంచి హిట్ కొట్టి బ్యాక్ ఆన్ ట్రాక్ అవ్వాలని చూస్తున్నారు. నెక్స్ట్ లైనప్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఈఎన్ఈ రిపీట్, లెగసీ, ఇప్పుడు ఈ కల్ట్ మూవీలా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. ఇందులో అట్లీస్ట్ 1 ఆర్ 2 హిట్ అయినా కూడా కొంచెం పర్లేదు. తన కెరియర్ మళ్ళీ గాడిలో పడినట్టే అవుతుంది. సో చూద్దాం. ఇంకా టీజర్ లో ఏముందంటే గోవాలో కల్ట్ అనే ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు ఒక గేమ్ ఆడతారు. అండ్ ఆ గేమ్ లో ఎలిమినేట్ అవ్వడం అంటే చనిపోవడం, జస్ట్ లైక్ స్క్విడ్ గేమ్. సో ఆ చనిపోవడం మామూలుగా కాకుండా మోస్ట్ బ్రూటల్ వేలో చూపించారు. అండ్ ఈ గేమ్స్ ని ఆర్గనైజ్ చేసే గేమ్ మాస్టర్ మన విశ్వక్సేన్ గారు. సో అలా అందరూ చనిపోతున్నారని పానిక్ అవుతూనే మళ్ళీ చంపుకుంటూ ఉంటారు. అండ్ మధ్యలో విశ్వక్సేన్ కూడా వచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నరుకుతూ ఉంటాడు. సో అసలు ఈ గేమ్ ఏంటి, ఎందుకు ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళని చంపుతున్నారు అనేది అయితే ఇంకేం తెలియదు. సో ఇందాక చెప్పినట్టే టీజర్ అయితే పర్లేదు అనిపించింది. బట్ నాకైతే కొత్తగా బ్రూటల్ గా అయితే అంతేం అనిపించలేదు. మేబీ బికాజ్ ఇలాంటివి ఇప్పటికే మన ఇండియాలో ఆర్ హాలీవుడ్ లో, ఓటీటీలో చాలా చూసేసాం కాబట్టి అలా అనిపిస్తుందేమో నాకు. అండ్ మర్చిపోయే, మూవీకి మ్యూజిక్ రవి బార్సూర్ ఇస్తున్నారు. టీజర్ లో మ్యూజిక్ అయితే బానే అనిపించింది. సో చూద్దాం, ఇది ఇంకా టీజరే కదా, ట్రైలర్ వచ్చాక ఒక క్లారిటీ రావచ్చు అసలు ఏం జరుగుతుంది అని. మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. Also follow us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.